హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. ఈరోజు చాలామంది చాలా ఇష్టంగా తింటారు. కొందరు ఇది వినంగానే పెదవి విరుస్తారు. కానీ ఈ కాకరకాయ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా మంచి చేస్తుంది. అలాగే డయాబెటీస్ వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కాస్త ఫ్రై చేసుకోవడానికి ఎక్కువగానే ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకుని వీటిని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ స్లైసెస్ని తీసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ను కూడా కొంచెం వేసి వాటిని కూడా మొత్తం అంతా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని కూడా తీసి బౌల్లోకి వేసుకున్న తర్వాత ఫైనల్గా మిగిలి ఉన్న కాకరకాయ స్లైసెస్ని కూడా వేసి మొత్తం అన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మొత్తం ఆయిల్ అంతా తీసి ఒక 2 స్పూన్ల వరకు ఉంచి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు, అలాగే హాఫ్ కప్ వరకు పల్లీలు, 1/3 కప్పు వరకు సాయమినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలను వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక కాస్త చింతపండును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి గసగసాలు. ఈ ప్లేస్లో మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు వరకు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి ఇలా ఆరిన తర్వాత మంచిగా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు మనం ఒక 30 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అవిసె గింజలను కూడా వేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని దింపి బాగా చల్లారబెట్టుకుని టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం చేత్తో మెదిపితే అన్నీ కూడా పొడిలాగా అవుతున్నాయి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని వీటిని వెడల్పాటి బేసన్లో వేసుకోవాలి. అలానే మనం వేయించుకున్న దినుసులను కూడా వేసుకుని వీటిని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మిగిలి ఉన్న అన్నిటినీ కూడా ఒకసారి వేసుకుని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకుని బేసన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మొత్తం అంతా కలిసే విధంగా కారపొడిని బాగా మెదుపుతూ కలుపుకోవాలి. అంతే, చాలా గుమగుమలాడే కాకరకాయ కారపొడి రెడీ. ఇది తినను అనేవాళ్ళు కూడా చక్కగా తింటారు. ఎందుకంటే దీంట్లో అవిసె గింజలు అలాగే గసగసాలు ఉండటం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. చేదు కూడా అంతగా ఉండదు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.